హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. నేను ఈరోజు మోడల్స్ బ్లౌజెస్కి నేను స్టిచ్చింగ్ చేసిన మోడల్ బ్లౌజెస్కి ఎంత తీసుకుంటాననేది కాస్ట్ చెప్తాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 500 తీసుకున్నానండి విత్ లైనింగ్తో. లైనింగ్ కూడా నేనే వేశాను, కొత్త మోడల్ పెట్టాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 600 అనేది తీసుకున్నాను, ఎందుకంటే లేస్ వేసి ట్రజల్స్ అనేది వేరేగా పెట్టాం కాబట్టి విత్ లైనింగ్తో 600 అనేది తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి 700 అనేది తీసుకున్నానండి, ఎందుకంటే మొత్తం అంతా కట్ వర్క్ అనేది పెట్టాను. హ్యాండ్స్కి, నడానికి, బ్యాక్, నెక్స్ట్ ఫ్రంట్ కూడా కట్ వర్క్ అనేది పెట్టాను కాబట్టి ఈ బ్లౌజ్ మొత్తానికి నేను 700 అనేది తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజెస్ అయితే ఒకటి రౌండ్ నెక్ వచ్చేసి వర్క్ ఉంది కాబట్టి ఇది సింపుల్గా వాళ్ళే మనకి లైనింగ్ అవన్నీ ఇచ్చేసారండి. ఇవ్వడంతో ఏంటంటే ఒక్కొక్క బ్లౌజ్కి వచ్చేసి 300 తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి అయితే కొంచెం డిఫరెంట్గా బ్యాక్ నెక్ అనేది మోడల్ పెట్టాను. దానికి మళ్ళీ హ్యాంగిల్స్ కూడా, టజల్స్ కూడా కొంచెం ఎక్కువగా అనేది ఇచ్చాను అన్నమాట. 600 తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 500 అనేది తీసుకున్నానండి, ఎందుకంటే కట్ వర్క్ అనేది ఇచ్చాము. ఇక్కడ హ్యాండ్స్ చూస్తే మీకు బొట్ట హ్యాండ్స్ అనేది పెట్టాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఒక్కొక్క దానికి 400 అనేది తీసుకున్నాను అనమాట. ఈ మోడల్ అనేది వేరేగా పెట్టాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి సింపుల్గా ఇంకా మనం చిన్న ప్యాటర్న్ అనేది పెట్టేసి పైపింగ్ అనేది ఇచ్చాము. ఇలాంటి వాటికి 400, 500 అనేది తీసుకుంటాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి 500 అనేది తీసుకున్నానండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి పోట్లే బటన్స్ పెట్టాము, హ్యాండ్స్ కూడా పోట్లే బటన్స్ పెట్టడంతో ఈ బ్లౌజ్ కూడా 500 అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బుట్ వర్క్ అనేది పెట్టాను. దీనికి వచ్చేసి 500 తీసుకున్నాను. ఇలా కొంచెం మోడల్గా ఉన్నాయన్నీ కూడా 500 తీసుకుంటాను అనమాట విత్ లైనింగ్తో. ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అండి. ప్యాచ్ వర్క్ అనేది మనం శారీలోంచి తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా నేను 500 అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి హ్యాండ్స్ అనేది మోడల్గా పెట్టాము. ప్రిన్సెస్ ఏమో ఫ్రంట్ బ్యాక్ ఉక్సులు అనమాట. దీనికి వచ్చేసి 500 తీసుకున్నాను, లేస్ వాళ్ళే తెచ్చుకున్నారు. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఓన్లీ పైపింగ్ ఇచ్చి జస్ట్ కట్ వర్క్లో పెట్టాను, దీనికి 500. ఈ బ్లౌజ్కి వచ్చేసి కృష్ణవేణి హ్యాండ్స్ అనేది పెట్టామండి, స్టార్ నెక్ పెట్టి, దీనికి 400 అని తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి పోట్లే బటన్స్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ అనమాట. వీటికి కూడా 4-5 అనేది వేసాను అనమాట ఛార్జెస్. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ పెట్టించుకున్నారు. ఫ్రంట్ ఉక్స్లు, ఒకళ్ళేమో బ్యాక్ ఉక్స్లు అనేది పెట్టించుకున్నారు అనమాట. ఈ బ్లౌజెస్కి వచ్చేసి 500 తీసుకున్నాను. ఈ బ్లౌజెస్ చూడండి, ఈ 3 బ్లౌజెస్ కూడా ఒక్కొక్క దానికి 500, ఒకదానికి 400 అలా తీసుకున్నమాట. కృష్ణవేణి హ్యాండ్స్ అనేది పెట్టించుకున్నారు. ఈ బ్లౌజ్ కూడా అంతే, కృష్ణవేణి హ్యాండ్స్ అనేది పెట్టించుకున్నారు. ఈ బ్లౌజ్కి వచ్చేసి శారీలో ముక్కే కాబట్టి మనం వేసింది ఏం లేదు కాబట్టి 500 తీసుకున్నాను. ఈ విధంగా వచ్చిందన్నమాట, శారీలో మొక్కే తీసాను అనమాట. ఈ బ్లౌజ్కి వచ్చేసి పోట్లే బటన్స్ అవి పెట్టేసి బోటక్ నెక్ ఇచ్చాను, దీనికి 600 అని తీసుకున్నాను. ఈ మోడల్ బ్లౌజెస్కి వచ్చేసి సింపుల్గా ఉన్నట్లకి 300 అలా తీసుకున్నాను స్టిచ్చింగ్కి వితౌట్ లైనింగ్. మోడల్ వచ్చేసి 500 అనేది తీసుకున్నాను అనమాట విత్ లైనింగ్తో. సో ఇదండి. ఇక్కడ వచ్చేసి ఇలా ప్యాచ్ వర్క్ వేసే వాటిలన్నిటికి కూడా వాళ్ళ శారీస్లో ముక్క అయితే 400 అలా తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి లేస్ వాళ్ళే తెచ్చుకున్నారు, దానికోసం అని చెప్పేసి ప్రిన్సెస్ ఫ్రంట్ ఇచ్చి బోటక్ నెక్ అనేది బ్యాక్ సైడ్ ఇచ్చాము. దీనికి వచ్చేసి 500 అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ ప్లస్ చిన్న ప్యాచ్ వర్క్ అనేది పెట్టామండి. మళ్ళీ దానికోసం అని చెప్పేసి 500 అనేది తీసుకున్నాను విత్ లైనింగ్. ఇది వచ్చేసి పోట్లే బటన్స్, దీనికి 600 అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చేసి బొట్ట చేతులు అనేవి పెట్టాము, దీనికి వచ్చేసి 500 తీసుకున్నాను. ఇది ప్యాచ్ వర్క్ అండి, హ్యాండ్స్ కూడా ప్యాచ్ వర్క్ పెట్టడం జరిగింది. దీనికి వచ్చేసి 500 తీసుకున్నాను. ఇది ఓన్లీ రాశి బుట్ట రౌండ్ నెక్, దీనికి వచ్చేసి 400 అనేది తీసుకున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్, హ్యాండ్స్ కూడా కట్ వర్క్ ఇచ్చాను. కాలర్స్ ఏంటంటే కొంచెం పెద్దవి పెట్టడం వల్ల ఏంటంటే సింపుల్గా కుట్టాను కదని చెప్పేసి 400 తీసుకున్నాను. ఈ బ్లౌజ్కి వచ్చి శారీలో మొక్కే వేసాను, ప్లెయిన్గా ఉందని చెప్పేసి దీనికి 400 తీసుకున్నాను. ఈ బ్లౌజెస్ అన్నిటికి 4-500 అనేది తీసుకున్నాను అనమాట. ఈ బ్లౌజెస్కి వచ్చేసి చూడండి, ఫస్ట్ బ్లౌజ్కి అయితే మేము ముక్క వేసాం కాబట్టి క్లాత్ మెటీరియల్కి కాస్ట్ తీసుకున్నాను, 600 తీసుకున్నాను. ఇది ఓన్లీ రౌండ్ నెక్,
సింపుల్ది 300 అనేది పడింది అనమాట. ఈ వైట్ది వచ్చేసి కొంచెం ఎక్కువ మోడల్ పెట్టాం కాబట్టి దీనికి 600 అనేది తీసుకున్నాను. ఇది మామూలుదే రౌండ్ 300 అనేది తీసుకున్నాను. ఇది పైపింగ్ వేసాం కాబట్టి 300 అనేది తీసుకుని వితౌట్ లైనింగ్. ఈ బ్లౌజ్కి వచ్చేసి 400 అనేది తీసుకున్నానండి వితౌట్ లైనింగ్. ఈ బ్లౌజ్కి వచ్చేసి 500 అనేది తీసుకున్నాను. లైనింగ్ అనేది మేమే వేసాం అనమాట. పైపింగ్ ఇచ్చి ఈ విధంగా కుట్టాము. దీనికి వచ్చేసి 500 తీసుకున్నాను. బోటెక్ నెక్ ఫ్రంట్ హుక్స్లు. దీనికి వచ్చేసి బ్యాక్ హుక్స్లు బోటెక్ నెక్ 500 తీసుకున్నాను. దీనికి వచ్చేసి 500 శారీలో మొక్క కాబట్టి 500 తీసుకున్నాను. దీనికి వచ్చేసి సింపుల్గా లేస్ అది వేసాను 400 అనేది తీసుకున్నాను. ఇది ప్యాచ్ వరకు శారీలో మొక్కే కాబట్టి 500 అనేది తీసుకున్నాను. ఇది కృష్ణవేణి హ్యాండ్స్ శారీలోంచి తీసి పెట్టామండి 500. దీనికి వచ్చేసి సింపుల్గా వాళ్ళే విత్ లైనింగ్ ఇచ్చారని అందుకని వీటన్నిటికి 400 అనేది తీసుకున్నాం. ఎందుకంటే ఇది శారీలో ముక్కే కాబట్టి 400 అనేది స్టార్ట్ చేశాను. దీనికి వచ్చేసి లేస్ అనేది వేసాను 400 తీసుకున్నాను. ఇదండి మోడల్స్ అన్నిటికి కూడా మనం ఈ విధంగా సింపుల్గా 400 500 అనేది స్టార్ట్ చేస్తాం. సింపుల్గా ఉన్న బ్లౌజులకి అయితే 300 అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇది బ్యాక్ బాగా డీప్ 400 తీసుకున్నాను. ఇది రౌండ్ అనేది సింపుల్గా 300 అనేది తీసుకున్నాను. దీనికి 400 అనేది తీసుకున్నాను. దీన్ని మోడల్స్ అనేది ఈ విధంగా తీసుకుంటాను. 400 హెవీ మోడల్స్ అయితే 600 అలా తీసుకుంటాను. ఈ వీడియోస్ అనేది ఎలా ఉన్నాయనేది కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వర్క్స్ అన్ని నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. అతి త్వరలోనే నేను క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మీ.